Subscribe to Color Frames. జీవితం ఎప్పుడు మలుపు తిరుగుతుందో ఊహించలేం. ఒక్క క్షణం అంతా బాగానే ఉందనిపిస్తుంది, కానీ మరుక్షణం జీవితమే లేదన్నట్టుగా మారిపోతుంది. క్రికెట్ లెజెండరీ ప్లేయర్ వినోద్ కాంబ్లీ జీవితం కూడా ఈ కోవకే చెందుతుంది. వినోద్ కాంబ్లీ గొప్పతనం నేటి తరం క్రికెట్ అభిమానులకు పెద్దగా తెలియకపోవచ్చు. నిన్నటి తరం అభిమానులకు కాంబ్లీ అంటే సచిన్ ని మించిన క్రికెటర్. కాంబ్లీ అప్పట్లో ఓ సెన్సేషన్. మైదానంలో దిగాడంటే బౌలర్లకు చుక్కలు కనపడేవి. కానీ జీవితంలో ప్రతిభతో పాటు డిసిప్లిన్ కూడా అంతే అవసరం. ఒక ప్రతిభ గల వ్యక్తికి డిసిప్లిన్ లేకపోతే ఆ వ్యక్తి జీవితం ఎంతకు దిగజారుతుందో కాంబ్లీని చూస్తే అర్థమవుతుంది. ఒకప్పుడు వికెట్ల మధ్య చిరుత పులిలా పరుగులు పెట్టిన కాంబ్లీ ఇప్పుడు కనీసం లేచి నడవలేని దుర్భర స్థితిలో ఉన్నాడు. వినోద్ కాంబ్లీ సచిన్ కు ఆప్త మిత్రుడు. సచిన్ కాంబ్లీ ఇద్దరు అచ్రేకర్ దగ్గర శిష్యరికం చేసిన వారే. ముంబైలోని శివాజీ పార్క్ లో రమాకాంత్ అచ్రేకర్ శిక్షణ లో వీరిద్దరూ క్రికెట్ లో ఓనమాలు నేర్చుకున్నారు. తాజాగా రమాకాంత్ అచ్రేకర్ స్మారక ఆవిష్కరణ కార్యక్రమానికి సచిన్ కాంబ్లీ హాజరయ్యారు. సచిన్ ని చూసి కాంబ్లీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కాంబ్లీ పరిస్థితిని చూసి క్రికెట్ అభిమానులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కాంబ్లీని పలకరించేందుకు సచిన్ టెండూల్కర్ తన వద్దకు వెళ్లగా సచిన్ చేయి పట్టుకుని కాంబ్లీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. సచిన్ వేరే చైర్ లో కూర్చునేందుకు వెళ్తుండగా సచిన్ చేయిని వదిలేందుకు కాంబ్లీ ఇష్టపడలేదు. ఇద్దరు కాసేపు అలాగే చేతులు పట్టుకుని ఉండిపోయారు. అయితే తప్పని పరిస్థితుల్లో సచిన్ వేరే చైర్ లో కూర్చునేందుకు వెళ్తుండగా కాంబ్లీ దీనంగా చూస్తూ ఉండిపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఫ్యాన్స్ బాధాకరమైన కామెంట్స్ చేస్తున్నారు. వినోద్ కాంబ్లీ 17 టెస్టులు 104 వన్డేల్లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. 2000 సంవత్సరంలో అతను అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం కాంబ్లీ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. బీసీసీఐ నుంచి వచ్చే పెన్షన్ తోనే బతుకు జీవనం సాగిస్తున్నాడు. మరోవైపు ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. గత కొన్ని నెలలుగా మరింత దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నాడు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.